హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇది వచ్చేసి ఫ్రైడే మార్నింగ్ వ్లాగ్ అనమాట. సో నేను ఫ్రైడే మార్నింగ్ లేవగానే వాటర్ అది మా హస్బెండ్కి మెంతు వాటర్ అది పెట్టేసుకున్నాను అక్కడ. ఎందుకంటే మా హస్బెండ్ అప్పటికి వాకింగ్కి వెళ్ళిపోయారు అనమాట. నేను లేట్గా లేచాను యాక్చువల్గా, ఎందుకంటే నైట్ మా అబ్బాయికి హెల్త్ బాగోకపోవడం వల్ల వాడు సరిగ్గా పడుకోలేదు, నన్ను సరిగ్గా అయితే పడుకోనివ్వలేదు. సో ఈ వీడియో అయితే ఎడిట్ చేస్తుంటే మా అబ్బాయి నన్ను అస్సలు ఎడిట్ చేసుకొని ఇవ్వట్లేదండి. నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే వాడైతే వెనక నుంచి కావాలని సౌండ్స్ చేస్తున్నాడు, అరుస్తున్నాడు. సో ఈరోజు అయితే మా అబ్బాయిని స్కూల్కి పంపలేదు. సో ఫీవర్ వల్ల మార్నింగ్ అయితే ఫీవర్ ఏం లేదు, కానీ బాడీ లైట్గా కొంచెం హీట్నెస్ అయితే ఉంది. టెంపరేచర్ అయితే ఏం లేదు, నార్మల్ టెంపరేచర్లోనే ఉంది. సో మళ్ళీ పంపినా వాడి టైర్డ్ అయిపోయి వాడికి మళ్ళీ ఫీవర్ వస్తే ఎందుకనేసి సో వాడికైతే ఈరోజు మార్నింగ్ నేను స్కూల్కి పంపలేదు. అండ్ వాడు చాలా లేచాడు. సో ఈలోగా అయితే మేము లేచాము. మా హస్బెండ్ అయితే లేచి వాకింగ్కి వెళ్ళడం రావడం అంతా అయిపోయింది, ఫ్రెష్ అయిపోయి వచ్చేసారు. సో అతనికైతే ఇక్కడ నేను దోశలు వేసుకుంటున్నాను అనమాట. నాకైతే ఎప్పుడు ఫస్ట్ దోశ సరిగ్గా రాదు. సో చూడండి ఇలా చిరిగిపోయింది. సో ఏదో బ్లాక్గా అంటుకుంటుంది అనేసి కొంచెం నేను టిష్యూతో అయితే తుడుచుకుంటున్నాను. సో ఇక్కడైతే మా హస్బెండ్కి మళ్ళీ నేనైతే టిఫిన్ వేసుకుని ఇచ్చుకుంటున్నాను అనమాట దోశ. ఇది వచ్చేసి రాగి పిండి కలుపుకున్నానండి. సో కొద్దిగా దోశ పిండి తీసుకుని అందులో నేను దగ్గర రాగి పిండి ఉంటాయి, రాగి పౌడర్. సో రాగులు మా అమ్మమ్మ ఆడించేసి ఇస్తుంది మాకు పిండి. ఆ పిండినే నేను ఇందులో పిండిలో కలుపుకుని వేసుకుంటాను అనమాట. సో దీనిపైన అయితే మా హస్బెండ్ ఇడ్లీ పొడి ఉంటుంది కదా, సో మొన్న మేము సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాం అనమాట ఇడ్లీ పొడి. నాకైతే పెద్ద ఏం నచ్చలేదు, అదేదో గడ్డిలా ఉంది. అంటే వెల్లుల్లిపై అయితే స్కిన్ తీయకుండా చేసేస్తారు, తొక్క తీయకుండా. సో దానివల్ల అలా ఉంది, కానీ చాలా స్పైసీగా ఉంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. సో చెన్నైలో ఇలా ఇడ్లీ పొడి సాంబార్ ఇవన్నీ ఫేమస్ కదా, సో అందుకే ఇడ్లీ పొడి అయితే వేసి వేయమన్నారు అనేసి నేను ఇడ్లీ పొడి వేసి అతనికి అయితే ఒక దోశ వేసాను. సో దోశ అయితే రెడీ అయిపోయిందండి. ఇది కొద్దిగా తిరగేసుకుంటున్నాను నేను. నాకు కొంచెం డౌట్ వచ్చింది, కింద ప్యాన్కి కానీ అంటుకుంటుంది ఏంటని. అందుకే కొద్దిగా దాన్ని పొడినైతే కొద్దిగా నొక్కి పెట్టేసి అప్పుడు దాన్ని తిరగేసుకున్నాను అనమాట. సో నేనైతే మా హస్బెండ్కి పొడి దోశ ఇచ్చేసి నెక్స్ట్ నేనైతే మా హస్బెండ్ మళ్ళీ ఎగ్ దోశ అడిగారండి. సో మళ్ళీ నేనైతే ఎగ్ దోశ వేసి ఇచ్చాను మా హస్బెండ్కి. సో ఎగ్ దోశ మీద అయితే నేను 2 ఎగ్స్, కొద్దిగా సాల్ట్, కారం, ఇంకా ఇడ్లీ పొడి అయితే ఏదైతే ఉందో అది వేసి ఇచ్చుకున్నాను అనమాట. సో ఇక్కడైతే మా అబ్బాయి లేచాడు. సో వాడి కోసం అయితే నేను దోశ వేసుకుంటున్నానండి. సో వాడైతే లేచాడు, వాడు పాపం చాలా డల్గా నీరసంగా ఉన్నాడు, నైట్ కూడా సరిగ్గా నిద్రలేక. సో వాడికైతే దోశ మీద నెయ్యి వేసుకుంటున్నాను అనమాట. ఇది నేను మా హోమ్ టౌన్ నుంచి తెచ్చుకున్నాను. సో నెయ్యి అయితే వాడికి అందుకే యాక్చువల్గా నెయ్యి దొరకట్లేదు, వాడు ఆవు నెయ్యి తీసుకోడు, గేదె నెయ్యే తీసుకుంటాడు. సో వాడి కోసం గేదె నెయ్యి అయితే ఎక్కడ దొరకట్లేదు. సో అందుకే నేనే బఫెల్లో మిల్క్ తీసుకుని సపరేట్గా నెయ్యి అయితే కాసుకుంటున్నాను. కంట్రీ డిలైట్ది వచ్చేసి బఫెల్లో మిల్క్ అనమాట. సో వాడికైతే సాస్ వేసి పెట్టాను, వాడైతే తినలేదు, చాలా వరకు సగం తిన్నాడు. తర్వాత మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు, ఇంకొండి వాడు ఆడుకుంటున్నాడు. సో అయితే రూమ్ కొంచెం సర్దుకుందాం నీట్గానేసి వచ్చాను. తర్వాత కొద్దిసేపు వాడితో ఆడి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయిందని చెప్పాను కదా, నేనైతే చేసుకుంటున్నాను. ఫస్ట్ వెల్లుల్లిపాయలు చూడండి అయితే పొట్టు కూడా తీసుకోలేదు, పై తొక్క. సో అలాగే దాన్ని మిక్సీ పట్టేసి అందులో అల్లం అయితే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకున్నాను. సో ఇందులో అయితే నేను వేసుకునేది జీలకర్ర అండి. సో మన స్పైసీకి తగ్గట్టు, మన టేస్ట్కి తగ్గట్టు మనం వేసుకోవచ్చు. నాకైతే ఇలా కొలతలు అవి ఏం లేదు, నేను డైరెక్ట్గా వేసేసుకుంటాను నాకు నచ్చినంత. సో మన కళ్ళకి తెలుస్తుంది కదా ఎంత వేసుకోవాలని. సో నేను అలా వేసుకుంటున్నాను జీలకర్ర. సో ఇవి వచ్చేసి పాపీ సీడ్స్ అంటారు కదా, గసగసాలు. సో గసగసాలు కూడా సేమ్ నేను అలాగే వేసుకుంటున్నాను. మంచి టేస్ట్ రావాలంటే ఖచ్చితంగా గసగసాలు వేసుకోవాల్సిందే. సో ఇవి కొంచెం మంచిగా ఘాటునిస్తాయి. సో గసగసాలు, జీలకర్ర, ఇంకా ధనియాలకు కూడా నాకు లెక్కేం లేదండి. సో ధనియాలు ఎక్కువ వేసుకుంటే మాత్రం మంచి టేస్ట్, మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఎవరికైతే ధనియాల ఫ్లేవర్ ఎక్కువ ఇష్టమో వాళ్ళైతే ఇలా వేసుకోవచ్చు, లేదంటే మీరు నాన్ వెజ్ అది చేసుకున్నప్పుడు ధనియాల పౌడర్ చేసుకుని వేసుకోవచ్చు. సో ఇక్కడైతే కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమవుతుందంటే ఉండగా కలర్ చేంజ్ అయిపోతుంది. సో అది బ్లాక్గా అయిపోవడం లేదా డార్క్ బ్రౌన్ అయిపోవడం. సో ఆ కలర్ చూస్తే మనకు అది యూజ్ చేయబుద్ది. సో నేను అందుకే ముందుగా పసుపు వేసేసుకుంటాను, దానికి అది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. సో ఇక్కడైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిపోయింది. నేనైతే ఒక బాక్స్లో తీసి పెట్టేసుకున్నాను. ఇక్కడైతే నేను కుక్కర్లో బిర్యానీ చేసుకుంటున్నాను. ఇదైతే దమ్ బిర్యానీ కాదు, చికెన్ బిర్యానీ బట్ కుక్కర్లో బిర్యానీ. మనకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు, వేసుకోవచ్చు లేకపోతే లేదు. సో నేనైతే కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకుని పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ వేసుకున్నానండి. బాగా బ్రౌన్ కలర్ వచ్చాక
నేను ఒక పొటాటో వేసుకుంటున్నాను. సో మా హస్బెండ్కి బిర్యానీలో పొటాటో ఉంటే ఇష్టం. పొటాటో కొంచెం వేగాక నేను చికెన్ కూడా వేసేసుకుంటున్నాను, నా దగ్గర ఉన్న చికెన్ అనమాట. సో చికెన్ వేసుకుని దీన్ని బాగా కలుపుకోవాలి. అంటే ఇందులో ఉన్న ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉంటుందో అది మొత్తము ఆవిరైపోయి మొత్తం వాటర్ అంతా పోయాక కొద్దిగా టొమాటో కూడా వేసుకోవాలి. నేనైతే టొమాటో వేసుకున్నాను. చెన్నైలో బిర్యానీలో టొమాటో ఖచ్చితంగా ఉంటుంది. సో వాళ్ళది టొమాటో రైస్లో ఉంటుంది, ఇక్కడ వాళ్ళది అది బిర్యానీలో అయితే నాకు ఎప్పుడు అనిపించదు, కొంచెం వేరేలా ఉంటుంది. సో ఇక్కడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఆల్రెడీ నూరు పెట్టుకున్నాం కదా, అదైతే వేసుకున్నాను. బాగా కలుపుకోవాలండి, బాగా కలుపుకుంటేనే ఆ మసాలా అన్నది ముక్కలకి అది పడుతుంది. సో బాగా కలుపుకున్నాక నేనైతే కొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా మన టేస్ట్ సరిపడా సాల్ట్, ఇంకా నేను ఇక్కడ బిర్యానీ మసాలా అండ్ చికెన్ 65, నేను ఎక్కడి నుంచి అయితే చికెన్ తెచ్చుకుంటాను అక్కడ వాళ్ళ షాప్లోనే అమ్ముతారు, వాళ్ళ షాప్లో బాగుంటుంది మసాలా. సో అది వేసుకుని, సో ఇక్కడైతే చికెన్ మనం ఎక్కువ కలుపుకోకూడదండి బియ్యం వేసుకున్నాక, ఎందుకంటే బియ్యం ముక్కలు అయిపోతుంది కదా, సో అది బాగుండదు, తర్వాత ముద్దలా అయిపోతుంది. సో అందుకే ఎక్కువ అయితే కలుపుకోకూడదు. సో నేను ఇక్కడైతే వాటర్ కూడా వేసేసుకుని నేనైతే మూత పెట్టేసుకున్నానండి, విజిల్స్ వేయించుకుంటున్నాను. నేనైతే 4 విజిల్స్ వేయించుకుంటాను. పర్ఫెక్ట్ కుక్ అవ్వాలంటే మీకు పర్ఫెక్ట్గా సో 4 విజిల్స్ వేయించుకోవాలి, లేదా 3 సరిపోతుంది, కొంతమందికి పలుకుగా ఇష్టమైతే. సో నేనైతే పర్ఫెక్ట్ కుక్ అవ్వాలి, నాకు అంత మెత్తగా ఉండాలి కాబట్టి నేనైతే 4 వేయించుకున్నాను. సో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇది ఈరోజు ఫ్రైడే మార్నింగ్ వ్లాగ్. ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.